అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్కి ఎలాగూ తీవ్ర నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ కూడా కొంత నష్టం వాటిల్లింది. గల్ఫ్ దేశాలు కూడా సతమతమవుతూ ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచంలోని 76 దేశాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం విలవిలలాడిపోతూ ఉన్నాయి. 25% సప్లై ఉండే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్ లాంటి దేశాల్లో కూడా కమర్షియల్ గ్యాస్కి తీవ్రమైన కొరత ఏర్పడింది. ఇక పాకిస్తాన్లో అయితే, ఇరాన్కి సరిహద్దు ఉన్న పాకిస్తాన్లో అయితే లీటర్ పెట్రోల్ 495 రూపాయలకు చేరింది. లీటర్ డీజిల్ 395 రూపాయలకు చేరింది. శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 365 రూపాయలు దాటిపోయింది. ప్రీమియం అయితే 385 రూపాయలు కూడా దాటిపోయింది. ఈ విధంగా ఆయా దేశాల్లో చమురు ధరలు అంటే పెట్రోల్, డీజిల్ ధరలు 20 నుంచి 60% దాకా పెరిగాయి. జపాన్, సింగపూర్లో కూడా 50% పెరిగాయి. భారతదేశంలో కూడా ఈ పాటికే 3 సార్లు పెంచేవాళ్ళే ధరలు. కానీ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎన్నికలు ఓటింగ్ అయిపోయిన అర్ధరాత్రి నుంచే లీటర్ పెట్రోల్ మీద 10, లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 10 రూపాయలు పెంచే అవకాశం ఉంది. మొదటి దఫాగా ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ పెద్ద ఎత్తున పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ కూడా ఒకసారి పెంచారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రోజు కంప్లీట్ అయితే ఇక మిగతా వాటి మీద కూడా బాధలు అవకాశం ఉంది. అయితే హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఒమన్ తీరం గుండా షిప్పుల్ని హార్ముజ్ జలసంధిని దాటించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇరాన్ అడ్డుకుంటుందా? ఆ షిప్పుల్ని ఒమన్ తీరంలో నుంచి అంటే ఒమన్ జలాల్లో నుంచి హార్ముజ్ను దాటించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనేది తెలియాల్సి ఉంది. తాజాగా అమెరికాకి ఇరాన్తో జరిపిన యుద్ధంలో అతిపెద్ద దెబ్బ మరోసారి తగిలింది. F-35 జెట్ ఫైటర్ని ఇరాన్ కూల్చివేసింది. ఇరాన్ వదులుతున్న చిన్న చిన్న డ్రోన్లను కూల్చివేసేందుకు అమెరికా జట్లు నానా పాటలు పడుతూ ఉన్నాయి. చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టమన్నారు. కానీ ఇరాన్ వదులుతున్న చిన్న చిన్న డ్రోన్లే అమెరికాని అల్లాడిస్తూ ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికి కూడా సంధి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అమెరికా అంతు చూసే వరకు మేము యుద్ధాన్ని ఆపము. మిలియన్ల మంది ఇరానీయులు అమెరికా మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. కేవలం సైన్యమే కాదు, సైన్యానికి అవసరమైనప్పుడు దేశంలో యువతంతా ముందుకు కదిలి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. అయితే 32 దేశాలు హార్ముజ్ జలసంధి గుండా చమురు, గ్యాసు తీసుకువెళ్లేందుకు ఇరాన్తో సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఆ సంప్రదింపులు ఫలిస్తాయా లేదా అనేది ఈరోజు అర్ధరాత్రి తేలిపోయింది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.